तम प्रबुधा विनेशत धाता धातॄणां भवनस्य यस्पतिर्देवगो सवितारमभिमादिशाहो इमं यज्ञमस्मिनाभां बृहस्पतिर्देवास्पान्त यजमानन्यर्थात् यजानामहिषशर्म यगोंसदस्मिन् हवे पुरोहोतः पुरुक्ष स न प्रजायै हर्यश्वमृतयेन्द्रभानोरेरिषोमापराधा येन स्तपत्ना अपदे भवन्दिन्द्राग्निभ्यामपबाधामहेतान् वसवो रुद्रादित्या अपरिस्पृशन्मोग्रञ्जेतारवधिराजवक्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे योगोजिद्धरजिदश्वजिव्यः यमन्नो यज्ञं विहवेषुस्तास्य कर्मा हरिवो मे जनन्द्वा ॐ देवीं वाचमतनयन्त देवास्तां विश्वरूपा पशवो वदन्ति सा न मन्द्रे शवोर्जन्दुहाराधेनुर्वाघट्नादवतुष्टुतयतु अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु एतत्सु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणामत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु यशिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गला तयो संस्मरणार्थं सां सर्वतो जयमङ्गलं तदेव लग्नं सुदं तदेव ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्मीवते तेऽङ्घ्रिकं स्मरामि यत्र योगेश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयोर्भूतद्रुवाणि धर्मधर्मम सुमृते सकलकल्याणभाजनं यत्र जायते पुरुषोत्तमधन्नित्यं व्रजामि शरणं हरिं सर्वदा सर्वकार्येषु नास्ति तेषां मङ्गलं येषां मृदुस्तो भगवान् मङ्गलायतनं हरिः लाभस्तेषां जयस्तेषां गुरस्तेषां पराभवः येषामिन्देव हृद्यामो हृदयस्थो जनार्दनः आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोस्तुते श्रीलक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणी हिरण्यगर्भाभ्यां नमः श्रीवरन्दराभ्यां नमः अनन्तदेवशिष्टाभ्यां नमः सीतारामाभ्यां नमः माता पितृसुमन्दैवन्नदैवं पितृमर्चयेत् तीर्थबलग्नेयं मातृवन्दनतां सदा मातृदेवो भव आचार्यदेवो भव सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः ప్రాణానాయమ్య కాసేపు ఓపిక పెట్టండి తెల్లవార్లు జాగారం చేయాలి తప్పదు తెల్లార్లు జాగారం చేయాలి అంటే ఈ గంట గడవాలి ఈ నిమిషం గడవాలి ఈ పావు గంట గడవాలి ఈ పావు గంట ఎంత బాగా గడిస్తే జరగబోయే 10 నిమిషాలంత బాగా గడుస్తాయి ఆ 10 నిమిషాలు ఎంత బాగా గడిస్తే అవతలి గంట ఇంకో బాగా గడుస్తుంది ఇప్పటి నుంచి రెప్పలు వాలడం మొదలు పెడతాయి ఇప్పటి నుంచి నిద్ర రావడం ప్రారంభమవుతుంది చల్లటి గాలి ప్రారంభమైంది ఇవి పరీక్షా సమయం పడుకుందాంలే ఎవరు చూస్తున్నారు అనుకుంటే పర్వాలేదు పడుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా పడుకోవచ్చు ఎవరికి బలవంతం పెట్టారు కానీ జన్మకొక శివరాత్రి శివరాత్రి రోజు ఖచ్చితంగా చేయవలసింది ఏమిటి అంటే జాగారమే చేయాలి శివరాత్రి రోజు ఉపవాసం కాదు చేయాల్సింది ఏం చేయాలి జాగారం చేయాలంటే నిద్రపోకుండా భగవంతుడి యొక్క సేవలో ఉండాలి మీ కను రెప్పపడకూడదని వాళ్ళు నృత్యం చేసి డ్యాన్సులు చేసి పాటలు పాడి అన్ని రకాల తిప్పలు పడుతున్నారు వాళ్ళ యొక్క కష్టాన్ని చూస్తూ మన కష్టాన్ని మరిపరుస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఈ రాత్రిని గడపడమే శివరాత్రి ఉదయం వరకు సమయం ఉంది చాలా సమయం ఉంది తొందరగా లేచి వెళ్ళాలనో ఏదో తొందరపడకండి 3 గంటల సినిమా కాదు ఇది 2 గంటల ఆట కాదు ఇది అన్ని వదిలిపెట్టి సినిమాలు ఆటలు చూస్తాం కదా కళ్యాణం చూడకపోతే మనకు మంచి ఎట్లా జరుగుతుంది మీకు రేపు మంచి జరగాలి కష్టాలు రావద్దంటే కళ్యాణం చూడాలి కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి భగవంతుని భజన కార్యక్రమంలో పాల్గొని తెల్లవారులు జాగారం చేయాలి రేపు ఉదయం స్నానం చేసి భగవంతుని దర్శనం చేసుకుంటే జాగారం పూర్తవుతుంది రేపు మధ్యాహ్నం శుభ్రంగా తిని పండుకోవచ్చు అని మాత్రం అనుకోవద్దు రేపు కూడా పడుకోకూడదు రేపు రాత్రికే పడుకోవాలి పగటి కూడా పడుకుంటే ఈ రాత్రి చేసిన జాగారం కూడా పోతుంది రేపు రాత్రికే పడుకోవాలి మీకు తెలియాలని చెబుతున్నా పూర్వోచ్చరిత ఏవం మనుషేనిష్టాయాం శుభతితో శ్రీమాన్ శ్రీమదః యజమాన యోగేన యజమానస్య పద్మశట్లగోత్రోద్భవస్య వెంకటేశ గుప్తా నామధేయస్య ధర్మపత్న్యాః మంజులా నామధేయవత్యాః యజమానస్య ప్రథమకుమారः అఖిల్ నామధేయస్య ధర్మపత్న్యాః మేఘనా నామధేయవత్యాः వేదాక్ష నామధేయస్య కుటుంబస్య యజమానస్య కనిష్ఠకుమారः అనిల్ నామధేయస్య ధర్మపత్న్యాः భావనా నామధేయవత్యాः
యజమానస్య మాతుః సుగుణమానామధేయోత్సాహ సహకుటుంబస్య సపరివారస్యైశ్వర్యాభివృద్ధ్యర్థం అస్మిన్ తలకొండపల్లి గ్రామపుర నివసతానాం సర్వేషాం భక్తజనానాం నానాగోత్రాణం నానానామధేయానాం ధర్మపత్ని సమేతానాం సహకుటుంబానాం. అక్షరాలు పట్టుకున్నారా? నేను చెప్పినట్టు చెప్పే ప్రయత్నం చేయండి. అయ్యా గ్రామ ప్రజలు మీరు కూడా అందరూ చెప్పొచ్చు. ఎవరైతే ఇక్కడ వచ్చి కూర్చొని ఈ కళ్యాణాన్ని చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ కళ్యాణంలో బాధ్యులే. కళ్యాణం మీరందరూ చేసిన ఫలితం రావాలంటే నేను చెప్పినట్టుగా చెప్పండి అందరూ. అస్మాకం సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్య అభి సిద్ధ్యర్థం అస్మిన్ గ్రామ అభివృద్ధ్యర్థం అస్మిన్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధ్యర్థం అస్మిన్ భారతదేశ అభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం. అందరూ నమస్కారం చేసుకోండి. పరమేశ్వరుణ్ణి లింగోద్భవ కాలం అయ్యింది. పరమేశ్వరుడు ఉద్భవించినటువంటి సమయం. ఆయన ఎవరి కోసం ఉద్భవించిండు? ఆయనకంటూ ఏ స్వార్థం లేదు. ఒక ఇల్లు కట్టుకోలే, ఒక బండి కొనుక్కోలే, భార్య పిల్లలకు నగలు నట్రా చేపించాలన్న ఆలోచన లేదు. ఓ చందనా వయస్సు ఆర్ఎస్ వయసుకు పోయినవాడు గాడు. ఆయన సినిమాలకు శిఖాలకు తిప్పేవాడు గాడు. ఆయనే సరిగ్గా బట్టలు వేసుకోడు. పులి చర్మాన్ని కట్టుకున్నవాడు, విభూతి రాసుకున్నటువంటి వాడు, జటాజూటములు పెంచుకున్నటువంటి వాడు. ఆయన దగ్గర ఆయన ముట్టుకుంటే రాలితే బూడిద రావాలి తప్ప ఏం దొరకదు. అటువంటి పరమేశ్వరుడు ఎవరి కోసం పుట్టాడో తెలుసా? మనందరికీ ఎవరెంబడి ఎవరు రారు. ఎన్ని పెళ్లిళ్ళు చేసుకోండి, ఎంతమంది పిల్లలంగానండి, ఎంతమంది బంధువులను పోషించండి, ఒక మనిషికి ఇంకో మనిషి తోడు రాడు. ఎక్కడి వరకు వస్తాడంటే కాటి వరకే వస్తాడు. కాటిలో కాచుకొని ఉంటాడు మన కోసం పరమేశ్వరుడు. ఒరే రారా, వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళని ఇన్ని రోజులు తాపత్రయపడ్డావు. ఇగో ఇక్కడికి వచ్చేసరికి నీకు ఎవరు లేరని బాధపడకు, నేనున్నా. అందరి కోసం తాపత్రయపడ్డావు కదా, నీ కోసం తాపత్రయపడడానికి నేనున్నాను, రారా నాన్న అని చెప్పి తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు ఆ శ్మశానంలో. మన కోసం పుట్టినటువంటి ఆ పరమేశ్వరుడి కళ్యాణం మనం చూడకపోతే, కళ్యాణం పట్ల భక్తి లేకపోతే ఇంతసేపు చేసే జాగారాలకు, ఇన్ని రోజు ఇంతసేపు చేసే ఉపవాసాలకు అర్థం ఉండదు. కాబట్టి పరమేశ్వరుని స్మరణ చేస్తున్నాను. స్వామి మేం బాగున్నాం.
స్వామివారికి రక్షాబంధనం అంటే కంకణ ధారణ జరుగుతుంది. ఆ కంకణాన్ని పంతులు గారు మీకు ఇప్పుడు చూపిస్తారు. అర్చకుల వారు ఆ రక్షాబంధనం చూసి నమస్కారం చేసుకోవాలి. ఈ రాత్రి కళ్ళు మూతపడకుండా ఎందుకు ఉండాలి, ఎందుకు మనం నిద్రపోకుండా ఉన్నామంటే కంకణాలు చూసి నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేయాలి, రెండు చేతులకు నమస్కారం చేయాలి. భోలా శంకర భగవానికి ఎప్పుడు అడుగుతారో తెలియదు. మీరు గట్టిగా చేయి చెప్తేనే శివరాత్రి పూర్తవుతుంది, లేకపోతే రాత్రి అంతా ఇట్లే అనిపిస్తాం. వాళ్ళ డ్యాన్సులు ఉండవు, వాళ్ళ పాటలు ఉండవు, వాళ్ళ ఆశీర్వచనాలు ఉండవు. కళ్యాణం అవ్వాలంటే మీరు గట్టిగా చేయి చెప్పాలి. భోలా శంకర భగవానికి స్వామి వారికి కంకణం కడుతున్నారు. గట్టిగా చప్పట్లు పెట్టాలి. గట్టిగా రాజా వాళ్ళ గట్టిగా చెప్పద్దు. ఓం దేవ బ్రాహ్మణ వివాహ విధిలో యజ్ఞోపవీతం అనేది మరొక ఘట్టం. ఆ యజ్ఞోపవీతాన్ని ఇప్పుడు పంతులు గారు మీ అందరికీ చూపిస్తున్నారు. స్వామివారు నాగ యజ్ఞోపవీతినో నాగపాములే యజ్ఞోపవీతంగా ధరించినటువంటి ఆ పరమేశ్వరుడికి సూత్రము యజ్ఞోపవీతంగా వేస్తున్నారు. ఒకసారి గట్టిగా మళ్ళీ చప్పట్లు పెట్టాలందరూ కూడా గట్టి మీద వాళ్ళు బాగా ఉత్సాహం మత్తు వదలనా. ఎవరైతే మత్తులో ఉంటారో వాళ్ళు మోసపోయే అవకాశం ఉంటుంది. ఎప్పుడు జాగరూకతతో ఉండాలి. జాగారం చేసేటప్పుడు కూడా స్వామి వారికి యజ్ఞోపవీత ధారణ అయ్యింది. స్వామి వారికి మధుమర్క ప్రాసన అంటే పెరుగు తేనె కలిపినటువంటి పదార్థాన్ని నడిపిస్తారు. మనందరి పెళ్లిళ్ళల్లో కూడా పెళ్ళప్పుడు మీరు పెళ్ళైన వాళ్ళకి బాగా గుర్తుంటుంది. పెళ్లి కానీ యువకులకు తెలియకపోవచ్చు, కానీ పెళ్ళైన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. మామగారు మధుమర్కము పెరుగు తేనె పెరుగు బెల్లం కలిపిన పదార్థం తినిపిస్తారు. ఎందుకయ్యా తినిపించడం అంటే పెరుగు చల్లగా ఉంటుంది. పరమేశ్వరి శిరస్సులు ఎవరుంటారు మన 11 పెళ్లి మాత్రం చూడాలని, తీయటి మాటలు అల్లుడి గారికి రావాలని, ఆ పరమేశ్వరి నోటి మీద ఎప్పుడు శాపము కాకుండా వనాలు ప్రసాదించే తీపిదనం ఉండాలని కోరుకుంటూ మన అనే దంపతులు స్వామివారికి మధుమర్కాన్ని ఇస్తున్నారు. పెరుగు తేనెను మరి ఒకసారి గట్టిగా చప్పట్లు మీరు కొడితే చాలా నవ్వుతాం. మనందరికి మంచిది. చదవడం గట్టిగా భోలా శంకర భగవానికి అయం మధుమర్కో మధుమర్కో మధుమర్క ఓం మధురామ ధవ్యో వరమ మందాద్యౌ వీర్యో సేనాహం మధురామ ధవ్యేన వరమేణ నాద్యేన వీర్యేణ వరమో ప్రాస్య అయం మధుమర్కో మధుమర్కో మధుమర్క ప్రాస్య హస్తం ప్రక్షాళయ అపిపాదో ప్రక్షాళయేత్. తెలంగాణలో ఒక ఆచారం ఉందండి, వేరే ఇంకెక్కడా చేయరు, తెలంగాణలో మాత్రమే చేస్తారు. ఏమిటి అంటే మధుమర్కము 3 సార్లే తింటాడు, 4వసారి తినడు. వాసన చూసి వదిలేయమని చెప్తారు పెద్దలు. ఎందుకయ్యా అంటే అత్తగారి సొమ్ము కదా, ఆవిడగా వస్తుంది, మొత్తం తిందామని అనుకోకూడదు కదా. మొహమాటాల కన్నా మొదటిసారి 2వసారి 3వసారి కొద్ది తిని 4వసారి ఎంత ఇష్టం ఉన్నా వదిలేయాలి ఆ పదార్థం. అత్తగారింట్లో అత్తగారు పెడుతూ ఉంటే మామగారు అల్లుడు గారు తినుకుంటూ పోతే మంచిది కాదు. అల్లుడు కాస్త గిల్లుడు అయిపోతాడు. అందుకని అత్తగారి సొమ్ము అయినా సరే ఆవిడగా వచ్చిన సొమ్ము ఏది కూడా తినకూడదు. 3 సార్ల కంటే ఎక్కువ ఏది తీసుకోకూడదు. అందుకని 4వసారి చూసి వాసన చూసి దాన్ని వదిలేయవయ్యా అని మన పెద్దలు చెప్పినటువంటి మాట. స్వామి వారికి ఇప్పుడు పాద ప్రక్షాళన చేస్తున్నారు. పెళ్లి కొడుకు రూపం అంటే ఏంటంటే పరమేశ్వరుడైనా విష్ణుమూర్తి స్వరూపంగానే చెబుతుంది శాస్త్రం. ఎవరైనా సరే పెళ్లి కొడుకు అంటే పెళ్లి కొడుకు అందరూ కూడా విష్ణు స్వరూపాలే, పెళ్లి కూతురందరూ కూడా లక్ష్మీ స్వరూపాలే. అందుకే పెళ్లి కొడుకు కాళ్ళు అమ్మాయి తండ్రి కడుగుతాడు. పెద్ద వయసున్నా సరే అల్లుడి గారి కాళ్ళు కడిగి మరీ కన్యాదానం చేస్తాడు. ఎందుకంటే కడిగేటప్పుడు ఆయన విష్ణుమూర్తిగా భావిస్తాడు. ఇక్కడ కూడా పరమేశ్వరుడి సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించి పాద ప్రక్షాళన చేస్తున్నారు. గట్టి మీద వాయించండి, గట్టిగా చప్పట్లు పెట్టండి. ఓం నమో బ్రహ్మయ్య దేవాయ
తర్వాతే కన్యాదానం సుముహూర్తానికి తెరసలానికి. ఇప్పుడు సుముహూర్తం అంటారంటే జీలకర్ర బెల్లం. ప్రతిదానికి పంతులు గారు ఏంటి తెలంగాణ అంటున్నారు, తెలంగాణ అంటున్నారు, నేను తెలంగాణ కాబట్టి అంటున్నాను మీరు అనుకోవచ్చు. మనం ఏ ప్రదేశం ఉంటే ఆ ప్రదేశం పేరే చెప్పాలి. ప్రతి దానికి ఒక పిన్ కోడ్ అనేది ఒకటి ఉంటుంది. నా ఇష్టం అడ్రస్ రాస్తా, నేను అక్కడ పుట్టొచ్చా, నేను రాయలసీమలో పుట్టొచ్చా, నేను ఆంధ్రాలో పుట్టొచ్చా, హైదరాబాద్ లో ఉంటే అక్కడ అడ్రస్ రాసి ఉత్తరం వెళ్ళండి చూద్దాం వెళ్తుందేమో. ఎక్కడికి వస్తుంది? ఏ అడ్రస్ రాస్తే ఆ అడ్రస్కే వెళ్తుంది. ఎక్కడ ఉన్నామో అడ్రస్ రాయాలి. ఎక్కడ పిన్ కోడ్ ఉంటుందో అక్కడ పిన్ కోడే మనం చేయాలి. తెలంగాణలో ఉంటూ నేను వేరే ఆచారం పాటిస్తాను. తెలంగాణలో రాహుకాలాలు ఉండవు. తెలంగాణలో దుర్ముహూర్తాలు కేవలం శనివారమే ఉంటుంది. కేవలం వర్జం మాత్రమే చూస్తారు. టీవీలు చూసేసి పంతులు గారిని పోయి ఫోన్లు చేసి వర్జం ఉంది, రాహుకాలం ఉంది, మీరు ఎట్లా ముహూర్తం పెట్టినని పంతుల్లోనే అడుగుతారు. తెలంగాణలో రాహుకాలాలు ఉండవు. ఇంత పెద్ద సభలో అంత పెద్ద వేదికలో పరమేశ్వరుని సాక్షిగా పెట్టుకొని చెబుతున్నా. పాపం ఉంటే నాకే తగులు కాక. రాహుకాలాలు తెలంగాణ ప్రాంతానికి ఉండవు, ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. మన దగ్గర లేని పాటించకూడదు. అందుకని ప్రతిదానికి నేను తెలంగాణ తెలంగాణ అని చెబుతున్నా. తెలంగాణలో అవుతున్న కళ్యాణం, స్వామి వారికి సుముహూర్తం జీలకర్ర బెల్లం పెడుతున్నారు. మనందరం పంతులు గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం రాసిపెచ్చుకుంటాం. 10 గంటల 40 నిమిషాలని. 10 గంటల 40 నిమిషాల దాకా మనం పోదు. ముహూర్తం అంటే 10 గంటల 40 నిమిషాలకి జీలకర్ర బెల్లం పెట్టుకోవాలి. పంతులు గారు చూస్తుండగా, పంతులు గారు మంత్రాలు చెబుతుంటే, గట్టి వేయడం జరుగుతుంటే, బంధువులందరూ చక్కగా ఆశీర్వదిస్తుంటే, ఫోటోగ్రాఫర్లు పక్కన ఉండి ఏమీ డిస్టర్బ్ చేయకుండా ఫోటోలు తీసుకుంటుంటే, ఫోటోగ్రాఫర్ని చూడకుండా కేవలం భార్యాభర్తలు ఒకరిని ఒకరు చూసుకుంటూ ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటే అది సుముహూర్తం అంటారు. లేకపోతే ఉత్తమ ముహూర్తమే, ఏముండదు అందులో. కాబట్టి ఇక్కడ కూడా పరమేశ్వరుని వేడుకున్నాం. తండ్రి, రాబోయే తరాల్లో జరిగే పెళ్లిళ్లలో అన్నిట్లలో కూడా పెళ్లి కొడుకు ఒకరిని ఒకరు చూసుకునేటట్టుగా మాత్రమే ముహూర్తాలు జరగాలి. అది సుముహూర్తం అవ్వాలి. అందరూ బాగుండాలని కోరుకుంటూ గట్టిగా మీరు చప్పట్లు పెడితే, గట్టి వేదం వాయిస్తే ఆ సమయంలో కూడా స్వామి వారికి జీలకర్ర బెల్లం పెడతారు. గట్టిగా చప్పట్లు. మీరు గమనిస్తున్నారో లేదు, పార్వతీ పరమేశ్వరుల మధ్యలో కూడా ఒక తెరపచ్చద ఉంది, తెరసెల్ల. పంతులు గారు చూడండి, ఆ పార్వతీ పరమేశ్వరుడు కూడా తెరసెల్ల అవసరమా? అంటే మనం ఏ ధర్మములో ఉన్నాం? హైందవ సనాతన ధర్మములో ఉన్నాం. హైందవ ధర్మంలో జరిగేటువంటి ఏ వివాహమైనా తల్లిదండ్రులే డిసైడ్ చేయాలి. తల్లిదండ్రులు నిర్ణయిస్తేనే ఆ పిల్లల్ని పెళ్లి చేసుకోవాలి. నాకు ఈ అమ్మాయి వచ్చింది నాయన అంటే, నాయన అమ్మ ఒప్పుకుంటే పర్వాలేదు, కానీ నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేనైతే ఈ పిల్లలే చేసుకుంటా అని చెప్పి నేను వెళ్ళిపోతా ఇంటి నాకు ఆస్తి వద్దని సినిమాల్లో చెప్పే హీరో చెప్పే డైలాగులని చెప్పి అమ్మ నాన్నని కాదని పోతే వచ్చేటువంటి సంసారం కంటే ఎక్కువ కష్ట నష్టాలే ఎక్కువ. వచ్చే జన్మ ఒకటి ఉంటుంది. మనందరం ఈ పూట తినడే ఆలోచిస్తాం, వచ్చే రేపటి ఆలోచించట్లేదు. ఇప్పుడు అందరూ వచ్చే జన్మలో అంతకు 10 రెట్లు ఎక్కువ అనుభవించాల్సి వస్తుంది. నువ్వు నమ్మిన వ్యక్తి నేను 10 సార్లు మోసం చేసే పరిస్థితి వస్తుంది. కడుపులో పుట్టే పిల్లలు వినకుంటే ఇంకెవరు వింటాడు మాటలు? తల్లిదండ్రుల మాటలు. పిల్లలు ఖచ్చితంగా తల్లిదండ్రుల మాట వినవలసిందే. తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల యొక్క మనస్సు తెలుసుకోవాల్సిందే. పెళ్లి అనేది హైందవ సనాతన ధర్మంలో ఒకరిని ఒకరు చూసుకోకుండా జరిగేది. ఇప్పుడు జనరేషన్ లో చూసుకుంటున్నారు, తప్పనట్లేదు. కానీ ఇష్టం అని చెప్పి అమ్మానాన్ని ఎదుర్చే స్థితికి మాత్రం వెళ్ళొద్దని కోరుకుంటూ ఆ సుముహూర్తంలో పరమేశ్వరుడు పార్వతీదేవి ఒకరిని ఒకరు చూసుకుంటున్నారు. ఒకసారి గట్టిగా జై చేద్దాం స్వామివారికి. భోలా శంకర భగవానికి జగదంబ విశ్వవాణి మాతాకి.
ఇప్పుడు అమ్మవారికి కన్యాదానం జరుగుతుంది. ఈ కన్యాదాన సమయంలో కూడా ఎవరైనా దేవాలయం మొత్తం ఆయన సొంత హస్తములతో సొంత ఖర్చులతో నిర్మించి అది మాత్రం సరిపోదా, మేము అక్కడికి అనుకున్నాం లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని నిర్మించాలి, ఇంత కష్ట నష్టాల గురించి కళ్యాణ మండపం కూడా కట్టాలి కదా అనుకుంటే ఇప్పుడు పరమేశ్వరుడి విగ్రహాన్ని కూడా నిర్మించాలి. శివకేశవులు ఇద్దరు ఉండాలి, ఇద్దరికి భేదం లేదు. హరి హరి హల్లు ఇద్దరు ఉండాలి. ఇక్కడ ఇది హరిహర క్షేత్రంగా ఉండాలని వెంకటేష్ గుప్తా గారు ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకొని కష్ట నష్టాల గురించి వ్యయ ప్రయాసాల గురించి అనంతర తానుగా సొంతంగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. అయినా దేవాలయం అభివృద్ధిలోకి రావాలంటే 10 మంది 10 రకాల సహాయం చేయవలసింది. ఎవరి సహాయం లేకుండా చేయడం కష్టం. ఆర్థికంగా ఆయన బలించుండొచ్చు, కానీ అంగబలం అనేది ఒకటి కావాలి. ఆ అంగబలాన్ని ఈ ఊరి వాళ్ళందరూ మేమున్నామనే ధైర్యాన్ని ఆయనకి ఇచ్చిండొచ్చు. ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పనిలో సహాయపడి ఉండొచ్చు. ఇన్ని బలాల మధ్య నిర్మించబడిన ఈ క్షేత్రం వర్ధిల్లాలంటే 10 రకాల సహాయాలు అవసరం. మనసు ఉన్నవాళ్ళు, డబ్బున్న వాళ్ళని చెప్పట్లేదు, మనసున్న వాళ్ళు. ఎందుకంటే మనసుంటే మార్గం ఉంటుంది అని ఒక మాట ఉంటుంది. డబ్బున్నవాడు ఇస్తాడని నేను చెప్పను, కానీ మనసున్నవాడు మాత్రం ఖచ్చితంగా డబ్బిస్తారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళలో మనసున్న వాళ్ళు ఎవరైనా ఉంటే విశేషమైనటువంటి దేవాలయానికి ఏమైనా సమర్పించదలుచుకుంటే కన్యాదాన సమయంలో గోదానము కానీ, భూదానము కానీ, బంగారము కానీ, సువర్ణము కానీ, డబ్బుల రూపంలో కానీ సమర్పించగలిగిన వాళ్ళు ఎవరైనా సమర్పిస్తే ఆ పరమేశ్వరుడి కన్యాదాన సమయంలో సమర్పిస్తాం కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. అది తెలియజేసుకుంటూ కన్యాదానం జరుగుతుంది. ఆ అమ్మవారిని అయ్యవారి చేతిలో పెడుతున్నారు. అందరూ కూడా చక్కగా వినే ప్రయత్నం చేద్దాం. కొంచెం కొంచెం పైసలు కూడా చెప్పినప్పుడు గిఫ్ట్ అని చెప్పి మరి అనిపిస్తే అది తీసినామే ఇచ్చేటప్పుడు రక్షాబంధన ముహూర్తస్తు ముహూర్తో అస్తు మన మధ్యే పరిభ్రమణానామనేక కోటి బ్రహ్మాండానామేకమే వ్యక్త వ్యక్త బాహ్యాంగార హృదయావస్థేజో వాయుయాగాసాధ్యామవేదా హృదయసింహాది బ్రహ్మాండ ఖండయోర్मध्ये ఆధార శక్తి కూర్మవరాహ వైష్ణవానందనాగదేశ దక్షగాచరిభ్యజోపరి ప్రదేశస్యా అతల వితల సుతవతలాతల సాధన మహాతల మాతాళాక్తలోకానామపర్తలే పూర్వస్వర్ మహాచరస్తమస్తత్య విద్యోతివే లోకాన అదో భాగే చక్రవాళ శైలమధ్యకర మహాసుమేరో దాతృగణానవర్తి మహానాళాయమాన పరిరాజరాజస్య క్షేత్ర దాతమలావళి మండల మండితే హైలావళ పుండరీక రామ గురుదాంగ పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాతదిగ్ధం సుండాలందోత్తంబితే అమరాధీశ్వరపత్యం భోగవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధవచ్చరకావత్యాలు పుణ్యపురీ విరాజితే ఇంద్రాగ్నిపరికవేదవాదిపవేద ఈశానాధ్యక్ష దిక్పాలకపాలితే మహేంద్రవలయ సఖ్యశుక్తిమద్వృక్షవృక్షపారియాత్ర సప్తపురాతన మతంగ హిరణ్య శుక్రవాజవతి సిద్ధర్ష శుక్రాఖ్య పంచమహానగాభిష్టితే రామ శిబి నంది మృత మరుద్భగీరదాంగ శశిబిందుగదాంబరీ సుదిరీపం మృగ భరత యాజమాన్ ధాతు సురోత్రాగ మహారాజై పరిపాలతే కార్తవీర్య సగర పురూరమ పురుగుత్సనాల హరిచంద్రాఖ్య షట్చక్రవర్తి ధరిస్తే అంగవంగ లింగ కాశ్మీర కాంభోజ వీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగరమాల నేపాల కేరళ గోళపాంచాల గౌడ మలయాళ సింహళ ద్రవిడ కర్ణాటక కరహారనాథ మానాడ పాండ్యపురిందాంధ పూర్ణ శాంత భోజ కురు గురుగాంధ విదర్భ విదేహ నాగరిక భరత రకేకయ కోసల కుంతల కిరాత శూరసేన సేవల లింగర గొంగల మత్సమత్వ వాసగోదర యావల ధారాంధ్ర తెలంగాణ విశేష దేశవాట భూమిపాలాదిత్యతే భాగీరథి గౌతమి నర్మదా యమున సరస్వతి కావేరి కృతమాల తామ్రపర్ణి విశోక కౌశకి గండకి విచిత్రకావతి గోదావరి పులుగుని గరదోజా పుణ్యతాపనీతాచరేక పుణ్యనదీ పవిత్రతే శ్రీమదాని విష్ణు మత్స్యకూర్మవర నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కల్కి సావతారాణాం మధ్యే నవమే బౌద్ధావతారే ఇది విక్రమార్క శాలివాహన విజయాభినందనాగాజగేచకహతాం మధ్యే తృతీయే శాలివాహన జగే ఇదానీ మహాయుగే కృతత్తే తత్రామారే కలీనాం చతుర్యుగే జాతే భద్రంగతమారే హారికతాంగమారేణ ప్రభవారి షష్ఠి సంవత్సరాణాం మధ్యే సప్తశ్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే శిశువేదో మాఘమాసే కృష్ణపక్షే మాఘకృష్ణ చతుర్దశ్య మహాశివరాత్రి పర్వదినే యుక్తానాం శ్రవణ నక్షత్రపూర్వక అస్మిన్ దివసే శ్రీ అస్యా పరమేశ్వర్యాః అఖండ దీర్ఘతో మంగళ్యాభివృద్ధ్యర్థం గంగావాలుకాభి సప్తశిమండల పర్యంతం సూర్యమండల పర్యంతం యవై గ్రహమండల పర్యంతం
సర్షవేధోమండలపర్యంతం పంచాశత్కం యూతగణనాథం విదేశం జలోహం నక్షత్రమండలపర్యంతం కృతరాశిరవృత్తరాప్తావతానే ఏకైక మారుక ఏకైక తిల ఏకైక జవ ఏకైక సర్షవ ఏకైక రోమార్గస్య క్రమేణ సర్వరాశి బ్రహ్మకాలే బ్రహ్మలోకే నిత్యనివాస నిత్యర్థం త్రివిణీకృత అగ్నిష్టో అతిరాత్రాప్తోర్యావసాంతమలవాదవే పౌండరీకృష్ణమేధావి శరక్రపూర్ణ సకలప్రాప్త్యర్థం. అందరూ నమస్కారం చేయాలండి. నేను చెప్పే మాటలు ఎవరైతే చెబుతారో వాళ్ళందరికీ కన్యాదానం చేసిన ఫలితం వస్తుందట. ఆడపిల్ల లేకపోతే మగపిల్లలు పుట్టారు 100 మంది పుట్టారు అని చెప్పుకోవడం కంటే ఒక్క ఆడపిల్ల పుట్టిందని చెప్పుకోవడం గర్వం. ఆడపిల్ల లేకపోతే సంతానం పరిపూర్ణత చెందదు. అందుకని మగపిల్లలకు కోడలు భార్య రూపంలో కోడలు తెచ్చుకుంటారు. కోడలు ఏమవుతుందో తెలుసా? భర్త కొడుకు ఎప్పుడైతే పెళ్లి చేస్తారో కోడలు కూతురు అవుతుంది. కూతురు ఏమవుతుంది మరి ఒకవేళ ఉంటే? ఇంకొక ఇంటికి పోయి కోడలు స్థానం కూతురు అనమాట. దూరం జరిగేది బిడ్డ. రక్త సంబంధం ఉండొచ్చు కాక రక్త సంబంధం లేని ఒక ఆడ మనిషి మనకు కూతురుగా మన ఇంట్లోకి వస్తుంది. ఆడపిల్లల్ని ఎక్కడా తక్కువ చేసి చూసేటట్టుగా హైందవ వైదిక ధర్మంలో సనాతన ధర్మంలో ఎక్కడా ఏ ఒక్క చోట కూడా చెప్పబడదు. పిచ్చి పిచ్చి చిన్న చిన్న ఉదాహరణలు తీసుకొని సోషల్ మీడియా లాంటి వాటిని తీసుకొని చాలా ప్రేలాపన చేస్తున్నారు. కానీ మూలాలు వెతికితే తెలుస్తుంది. మాతృదేవో భవ అని మొదలు తల్లిని కూర్చోబెట్టిన తర్వాతనే వేదంతా ప్రారంభమైంది. ఎక్కడ ఆడవాళ్ళకి ఏ రకమైనటువంటి తక్కువ చేయలేదు వాళ్ళ వైదిక సనాతన ధర్మం. ఇంత పెద్ద వేదిక ఉంది కాబట్టి చెబుతున్నా. ఇంతకు ముందు నేను ఇక్కడికి ప్రవేశించేందుకు 1 గంట సమయం పట్టింది. నాకు ఆ కారు రావడానికి వెనక్కి ముందుకు 30 సార్లు తిప్పుకొని వచ్చింది. వెళ్ళిపోదామా అన్నంత ఇబ్బంది కూడా అనిపించింది మనసు. కారు రావట్లే, వెనక్కి పోవట్లే, ముందుకు రావట్లే, ఎవరు తగులుతారో తెలియట్లే. అయినా ఓపిక తెచ్చుకోవడానికి వచ్చావయ్యా అంటే జరుగుతున్నటువంటి కార్యక్రమం అటువంటిది. అందుకే అలాంటి కోపలాటలు ఉంటాయి. ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది, ఇంతమంది వచ్చినప్పుడు మనం ఇట్లా కోపం తెచ్చుకోకూడదు కదా అని కారు దూరంగా పెట్టి 1 కిలోమీటర్ మొత్తం నడుచుకుంటూ వచ్చేసారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక మైకులో ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఏమని అంటే వెంకటేష్ గుప్తా గారి చిన్న కోడలైనటువంటి భావన గారు, డాక్టర్ భావన అని చెప్పాలి. భావన గారు ఇక్కడ పర్ఫార్మెన్స్ చేశారు. వారి గురించి సంథింగ్ ఏదో చెబుతున్నారు. మేము వింటూ అట్లా వచ్చేస్తున్నాం. ఆడపిల్ల ఎంత విలువ ఇవ్వకపోతే ఒక వేదిక మీద నా కోడలు ఇక్కడ నృత్యం చేస్తుంది, ఈ యొక్క వేదిక మీద అని ఆయన అవకాశం ఇచ్చి ఉంటాడు. పోయినసారి ప్రతిష్టప్పుడు మాట్లాడినప్పుడు వెంకటేష్ గుప్తా గారు, వెంకటేష్ సేటు ఒక మాట చెప్పాడు. ఆడపిల్లని ఇచ్చినందుకు వాళ్ళ వియ్యకుని పిలిచి థ్యాంక్స్ చెప్పారు. నాకు బాగా గుర్తుంది. వేదిక మీద అందరినీ పట్టించుకోను. నేను రాజకీయ నాయకులుగా మాట్లాడేవాడు చాలా మాట్లాడుతుండొచ్చు కాక, కానీ ఆయన మనసులో ఒక మాట చెప్పాడు. మేఘన వాళ్ళ అమ్మాయిని, అంత మంచి అమ్మాయిని మా కోడలుగా మీరు ఇచ్చారు, మేము తీసుకున్నామని చెప్పి ఈ సభ మీద వేదిక మీదనే ఆయన పొగిడారు వాళ్ళ వియ్యకుని. ఆ సంస్కారం అందరికీ ఉండదు. కోడలు కూతురు అయింది ఆయనకి. అక్కడ ఇప్పుడు 2వ కూతురు కూడా వచ్చిందని అర్థమైపోయింది. 2 కూతుళ్ళు ఆయనకి 2 కొడుకులే ఉండొచ్చు కాక కోడళ్ళను కూతుళ్ళుగా స్వీకరించి ఆడవాళ్ళ విలువ తెలియజేస్తున్నాడు. వాళ్ళ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళలో ఎక్కువ మంది ఆడవాళ్ళే కనబడ్డారు. నాకు తెలిసినంత వరకు ఆ రామాయణం కూడా ఆడవాళ్ళే అందరూ చేసినట్టున్నారు. ఇంత అవకాశం ఎవరు ఇవ్వరు. ఆడవాళ్లకు హిందూ సనాతన ధర్మం ఇచ్చిన స్థానం దాన్ని అలాగే కొనసాగిస్తూ ఉన్నారు. వెంకటేష్ గుప్తా గారు కూడా, వెంకటేష్ సేట్ కూడా అదే స్థానాన్ని ఇస్తున్నారు. ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే గర్వంగా గుండెల మీద చేతులు వేసుకోండి. మీసం ఉంటే మీసాలు తిప్పుకోండి, నేను ఆడపిల్ల తండ్రిని అని గట్టిగా చెప్పుకోండి. మనం భారతదేశంలో ఉన్న భరతమాత ముద్దు బిడ్డలు అని చెబుతూ నేను చెప్పిన మాటలు గట్టిగా చెప్పండి అందరూ కూడా. మయా సహా దశ పూర్వేశం. నేను మాత్రమే చెప్తున్నా, గట్టిగా మీరు చెప్తలేదు. పొద్దుటి నుంచి కాదు, ఇంచుమించు 15 రోజుల నుంచి నేను అరుస్తూనే ఉన్నా. ఏ క్షణం ఎప్పుడు పోతుందో, నరాలు ఎప్పుడు తగ్గుతుందో తెలియట్లే. లోపల మంట నొప్పిలేస్తుంది. ఈ మైక్ వాడేదని ఇంకో మైక్ అందిస్తున్నారు పంతులు గారు, మీరు అది గమనిస్తున్నాడు. అంటే కొంచెం ఎక్కువ వచ్చేదంటే కాస్త చెప్తాడేమన్నా. అంటే పక్కన డాక్టర్లు ఉన్నారు కదా, భయం లేదనుకుంటుండొచ్చు. మీరు నాకు డాక్టరు దైవ్యం భిషకు అని పరమేశ్వరుడే డాక్టర్. ఇచ్చింది వాడే, తీసుకపోతే వాడే తీసుకపోతాడు. ప్రాణమైనా గొంతైనా ఇంకేదైనా నాకు భయం లేదు. పోతే ఈ క్షణం పోతే గొంతు పోయినా ప్రాణం పోయినా ఇబ్బంది లేదు. మీరు భయపడుతున్నట్టున్నారు. అందుకని గట్టిగా చెప్పట్లేదు. గట్టిగా చెప్పాలి. గొంతు స్వరవేదిక మన కోసం ఇవ్వలే. మీ అమ్మాయికి ఏదైనా ఇబ్బంది వస్తుంటే, మీ అబ్బాయికి ఏదైనా ఇబ్బంది వస్తుంటే, ఒక పులి వస్తుంది, ఒక పావు పక్కన ఉంది, గట్టిగా అరవరా? ఎంత గట్టిగా అరుస్తారు? అంత గట్టిగా అరవాలి. పరమేశ్వరుని కూడా పిలవాలి. ఆర్ద్రతతో పిలిస్తే పరమేశ్వరుడు వచ్చి పట్టేసుకుంటాడు. మన ఒళ్ళో వచ్చి కూర్చుంటాడు. మనల్ని బిగ్గరగా కౌగులించుకుంటాడు. మనకు కష్టం అనేది రాకుండా చూసుకుంటాడు. మనం పిలిచే పిలుపులో తేడా ఉంటుంది. గట్టిగా చెప్పండి అందరూ కూడా. మయా సహా దశ పూర్వేశ
నరేష మత్ మత్ వంశాన వంశాన మాతృ మాతృ వంశాన వంశాన సర్వేషాం సర్వేషాం పితॄణాం పుత్రుణాం నరకాత్ నరకాత్ ఉత్తీర్య ఉత్తేర్య శాశ్వత శాశ్వత పరబ్రహ్మలోకే పరబ్రహ్మలోకే నిత్య నివాస నిత్యనివాస సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అనాద్య అనాద్య అవిద్య అవిద్య వాసనయా వాసనయా అస్మిన్ అస్మిన్ సంసారే సంసారే విచిత్రాభిః విచిత్రాభిః విచిత్రాసు విచిత్రాసు నానాయోనిషు నానాయోనిషు పునః 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 అనేకధా అనేకధా చరిత్వా చరిత్వా ఏనవా ఏనవా కర్మ విశేషేణ కర్మ విశేషేణ ఇదానీం ఇదానీం మనుష్య జన్మ మనుష్య జన్మ విశేషం విశేషం ప్రాప్తవతః ప్రాప్తవతః అస్మిన్ అస్మిన్ మీరందరూ మీ ఇంటి పేర్లు చెప్పుకోండి. ఇనిషియల్స్ ఉంటాయి కదా, ABCD రాసుకుంటారు కదా ముందర. ఆ ఇంటి పేరుకి అర్థాలు తెలియదు, చాలా మందికి ఎందుకు పెట్టుకుంటున్నామో తెలియదు. ఆధార్ కార్డులో తప్పొచ్చుగా వదిలేస్తారు గవర్నమెంట్. వదలొద్దు, అది ఇంటి పేరు. మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తి ఏంటంటే భూములు కాదు, ఇంటి పేరే వంశం మానాలి తోక అంటారు పెద్ద మనుషులు. ఇంటి పేరు వదిలిపెట్టద్దు, ఆ ఇంటి పేరు చెప్పుకోండి. అందరూ కూడా వంశం అది మీ వంశం. అందరూ మీ పేర్లు చెప్పుకోండి, మీ గోత్రం చెప్పుకోండి, ఎవరి గోత్రంలో అని చెప్పుకోండి, ఎవరి పేర్లు అని చెప్పుకోండి. నామధేయస్య చెప్పండి అందరూ కూడా. మమ మమ జన్మ జన్మ అభ్యాసాది అభ్యాసాది జన్మ జన్మ ప్రభృతి ప్రభృతి ఏతచ్చన ఏతచ్చన పర్యంతం పర్యంతం మధ్యే మధ్యే వర్తనికాలే వర్తనికాలే సంభావితానాం సంభావితానాం పాపానాం నిర్హరణార్థం నిర్హరణార్థం శ్రీ పరమేశ్వరం శ్రీ పరమేశ్వరం ఉద్దిశ్య ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రీత్యర్థం మత్స్య మత్స్య పురాణ పురాణ ఉక్త ఉక్త షోడశ షోడశ మహా మహా దాన దాన అంతర్వర్తి అంతర్వర్తి దానం కృత కారణకృత కన్యాదానం కన్యాదానం సహిరణ్య సహిరణ్య ఉదక ఉదక ధర ధర పూర్వకం పూర్వకం అహం అహం కరిష్యే కరిష్యే ఓం కన్యాకరక సంపన్నం కరగా భరణేరితా భవిష్యవేదుభ్యో బ్రహ్మలోకే జిగీర్షయా కన్యావాగతో భూజా కన్యే మే దేహి పార్శ్వయో కన్యే మే ధర్మతో భూజా తద్దానాన మోక్షమాప్నయ విశ్వం భరత్ సర్వభూత సాక్ష్యం యః సర్వదేవత ఇమాం కన్యాం ప్రజాస్యామి పితॄణాం ధారణామయా కన్యా తుభ్యం శ్రీధరరూపిణే ఇత్యుక్తోదక పూర్వం తాం తస్యాత్మస్మై త్రివాచకం నత్రీం పౌత్రీం పుత్రీం కన్యా నత్రే పౌత్రాయ పుత్రాయ పంతులు గారు కన్యాదానం జరిగేటప్పుడు మీ గోత్రం అడుగుతారు. మీ గోత్రం తర్వాత అబ్బాయి పేరు, అబ్బాయి తండ్రి పేరు, అబ్బాయి తాతగారి పేరు, అబ్బాయి తాత తండ్రి పెద్దాల పేరు, ముగ్గురు పేర్లు చెప్తాడు. పెళ్లి కొడుకు అంటే పైన పెళ్లి కూతురు పేరు, పెళ్లి కూతురు తండ్రి పేరు, పెళ్లి కూతురు తాత పేరు, పెళ్లి కూతురు తాత తండ్రి పెద్దాత పేరు చెప్తారు. ఎందుకు చెప్తారు తెలుసా? ఎందుకు చెప్తారు? ఆయన చేసిన అప్పులు ఏమైనా ఉంటే గుర్తు చేసుకొని వాడు నుంచి మళ్ళీ అడుగుతాడనా? ఒరే నాన్న, ఎన్ని ఆచారాలున్నా ఎన్ని శాస్త్రాలున్నా మీ తాతలు మీ ఇంటి వాళ్ళు వంశం ఉంటుంది కదా, ఉప్పల అని వాళ్ళు పెట్టుకున్నారు. దీన్ని ఎలా నిలబెట్టుకున్నారంటే ఆయన ఒక్కరు కష్టపడితే 100 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 50 ఏళ్ళు ఆ వంశం నిలబడేది ఒక పేరు. ఆయన తర్వాత ఆయన కొడుకు అంబులెన్స్ ఇప్పించడానికి పడ్డ తాపత్రయం, చిన్న కుమారులు పడుతున్నటువంటి తాపత్రయం, ఆ ఇంటి ఆడవాళ్ళు వాడుతున్న తాపత్రయం చూస్తుంటే ఇది 100 ఏళ్లతో కూడా ఆగిపోయేటట్టు ఏం కొట్టట్లేదు. ఉప్పల వంశం అనేది సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ ట్రస్ట్ రూపంలోనో ఇంకో రూపంలోనో అందరికి నిలబడేటట్టుంది. చప్పట్లు సరిపోతాయి. అయితే కొట్టి భోజనంలో ఒక్క మెతుకు తింటే ఏం సరిపోతుంది, ఒక్క చప్పట్లు కొట్టే ఏం సరిపోతుంది. కడుపు నిండా చేతి నిండా అన్నం తినగలగాలంటే గట్టిగా చప్పట్లు పెట్టాలి. కూడా శంకర భగవానికి మన వంశంని గుర్తు చేస్తున్నారు. అక్కడ పంతులు గారు చెప్తున్నాడు, ఒరే మీ నాన్న ఇలాగే పెళ్లి చేశాడురా, ఒరే వాళ్ళ నాన్న మీ తాత ఇలాగే పెళ్లి చేశాడురా, ఒరే ఆ తాత తండ్రి కూడా ఇలాగే పెళ్లి చేశాడు. అంటే మీరు కూడా ఇట్లనే పెళ్లి చేసుకోవాలి. నేను నచ్చిన గడ్డ ఉండాలి గారికి చుట్టూ బాగున్నది గట్టిగా మాట్లాడుతున్నాడు. మైకుంటే పగిలిపోయేటట్టు మంత్రం చదువుతున్నాడు. రేపటి నుంచి తలకొట్టి పెళ్లి మనం ఏ పంతులు అక్కర్లేదు, ఈ పంతులు నిలుచుకున్నాం. 20,000 30,000 లక్ష రూపాయలు అడిగినా ఇద్దామని అనుకుంటే పొరపాటు. ఎందుకంటే రోజు నేను ఉండను, సత్యాసన వ్రతాలు నేను చేయను, తద్దినాలు నేను పెట్టను, తీర్థం నేను ఇవ్వను, హారతి నేను ఇవ్వను, మీకు మంచి చెడ్డ పంచాంగం చూడను.
అట్లా చూసే పంతుల రోజు పెట్టి ఒక్కరోజు మురిపం కోసం ఒకరోజు భాగవతం కోసం మూతి మీసాలు కొనుక్కున్నట్టు నన్ను చూసి మోహపడితే రావాలి. బాగా చేసేవాడు మంచిగా ఉండే రోజు పండగ ఒక్కసారి రావాలి. నేను ఇట్లనే పెళ్లిళ్ళు అయితే నన్ను కూడా పిలవాలని కోరుకుంటా. నేను కూడా పిలవాలి, బాగా ఇవ్వాలి, నన్ను కూడా సంతోషపెట్టి పంపాలనుకుంటా. కానీ వాళ్ళను తక్కువ చేసి చూస్తే నన్ను పైన తీసుకుపోయి కూర్చోబెట్టినా మీకు పుణ్యం రాదు. నన్ను అంటే నేను నా గురించి చెప్పట్లే, ఎవరైనా సరే ఏ టీవీలో కూడా పెట్టండి, ఎంత పెద్ద పండితుడైనా పర్వాలేదు. ఇవాళ వచ్చినటువంటి సాధువులకు నమస్కారం చేసుకోవాలి, కానీ రోజు ఉంచుకుంటామంటే కుదరదు. వాళ్ళ రోజు భరించడం కష్టం. నిప్పు కాసేపు అంటే ఇట్లా ముట్టుకోవడం బాగా కడతాం. రోజు ఏం వస్తాం చేతిలో గంటకొద్ది. పంతుళ్ళు ఊళ్ళో ఉన్నటువంటి గ్రామ పురోహితులు, గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళని గౌరవించడం కూడా నేర్చుకోవాలి. వాళ్ళు చెబుతారు మీ తాత ముత్తాతలు ఇట్లాగే పెళ్లి చేశారు, మీరు కూడా రేపు భవిష్యత్తులో ఇట్లాగే ఐరన్ల కుండలు తెచ్చుకొని శ్రీకారాలు రాచి కంకణాలు కట్టుకొని పోలు వసుకొని పెళ్లి చేసుకోవడం అని చెప్తారు. కానీ డ్యాన్సులు వచ్చాయి, డీజే డ్యాన్సులు పెట్టుకుంటారు. అయ్యగారు చెప్తేది లేదు, ఫోటోగ్రాఫర్లు చెప్తే వినాలి, ఫోటోలకు ఫోటోలు ఇవ్వాలి. పెళ్లి అంతా ఫోటోలు, ఈవెంట్లు ఫోటోలు, నవ్వినా ఏడ్చినా తుమ్మినా దగ్గినా ఆఖరికి అప్పగించినప్పుడు పిల్ల ఏడుస్తుంటే కూడా జూమ్లో తీయాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాడు ఆయన. అది ఆయన తప్పు కాదు, ఆయన బతకాలి. అది ఆయన తప్పు కాదు. మనము ఎక్కడ ఏది ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇవ్వాలి. నా మైకు కూడా ఆఖరికి మా పెళ్లిళ్ళల్లో కూడా మా మైకులు కూడా కట్ చేస్తారు, తక్కువ చేస్తారు. బా సౌండ్ ఎక్కువ ఉందండి, ఎందుకంటే మేము మాట్లాడుకోవద్దా, ఆ పంతులు మైక్ తక్కువ చేయమని ఆయన గొంతంతా పెట్టుకుని అవుతుంది. అంటే డీజే సౌండ్ వస్తే మాత్రం బాగా కావాలి. ఇప్పుడు ఆ మైసమ్మ పాట వచ్చింది వాడి దద్దరక అంటే బాగా రావాలి. చెవులు వెళ్ళిపోయి లోపల గుండెలు ఎదుగుతున్నాయి అలా పడుకుంటే మేము. అవి డాక్టర్లే ఉన్నారు కానీ అబద్ధం చెప్పట్లే. డీజే సౌండ్లు ఎక్కువైనా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని చాలా వరకు సోషల్ మీడియాలో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. వాటిని నమ్మొద్దా? ఐదవ సనాతన ధర్మం చెప్తే నమ్మొచ్చు, మన ధర్మం మంచిది కాదంటే నమ్మొచ్చు, వేరే మతాలు మంచివంటే నమ్మొచ్చు. కానీ డీజే వాళ్ళు ఇద్దరు ముగ్గురు పోయిందంటే నమ్మొచ్చు. నేను డీజే వాళ్ళకి మైక్ వాళ్ళకి వ్యతిరేకంగా నేను చెప్తున్నా, మైక్ లేకపోతే నా మాట ఎవరికి వినపడదు. ఈ ఫోటో వాళ్ళకి వ్యతిరేకం కాదు, సన్నాయి వాళ్ళకి వ్యతిరేకం కాదు. ఏ వృత్తి వాడి బతకాలో ఆ వృత్తి వాళ్ళందరూ బతకాల్సిందే. అందులో నేను ఒక్కడిని, నేను కూడా పెద్ద ఎక్కువ నేను చెప్పట్లే. కానీ మొదటి నుంచి ఉన్న ఆచారం ప్రకారంగా ఏది ఎప్పుడు వినాలో అది అప్పుడు వినాలి. కాబట్టి దయచేసి మీరు పెళ్లి చేసుకోవద్దని చెప్పట్లే, ఫోటోగ్రాఫర్ని పిలవద్దని చెప్పట్లే, సన్నాయి వాళ్ళని పిలవద్దు అని చెప్పండి. సన్నాయి వాళ్ళని పిలవాలి. డీజే సౌండ్ పక్కన పెట్టండి. ఓ రోజు సపరేట్ గా పెట్టుకోండి. మీ నలుగురే కుటుంబం సభ్యులని ఓ 4-5 పెట్టుకొని మీ కుటుంబం వాళ్ళే ఎగరండి. పోతే వాడు పోతాడు, చూస్తారు. ఇదేంటండి ఊర్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగేటట్టు ఒక గంట సేపు పెట్టుకోవచ్చు. దాంట్లో సౌండ్ వాల్యూస్ ఉంటాయి నాకు తెలిసినంత వరకు. ఆ వాల్యూ తక్కువ పెట్టుకోవచ్చు. ఇప్పుడు నాది కూడా కొంచెం అయితే తగ్గుతుంది, కోపం వస్తుంది వాళ్ళకి, నాకు అర్థమవుతుంది. భగవంతుడు తక్కువ చేయాలి, వాళ్ళు తక్కువ చేసి తక్కువ కాదు. కానీ మనం అన్ని కూడా మన ఆచారాలు పాటించాలని చెప్పారు ఎంతసేపు చెప్పేది. ఇక్కడ కూడా గోత్రనామాలు అందుకే చెబుతారు. ఇప్పుడు కూడా మన గోత్రనామాలు విందాం. నవ్వుకుంటూ చేసుకోవాలి. పెళ్లి చేసినా కూడా ఏడ్చుకుంటూ పెళ్లి చేసుకుంటే ఏడ్చుకుంటూనే ఉండాల్సి వస్తుంది. నవ్వుకుంటూ పెళ్లి చేసుకుంటే కనీసం ఒక్కరోజైనా నవ్వుతాం, తర్వాత ఎట్లా నవ్వలేదు, అది వేరే విషయం అనుకుంటుంది. శివుడి ప్రవల మొదలు అమ్మవారి ప్రవల చదవడం జరుగుతుంది. పార్వతీ అమ్మవారి ప్రవల అందరూ వినే ప్రయత్నం చేయండి. శక్తి స్వరూపిణి అందరూ 2 చేతులు జోడించండి. నేను చదువుతున్న మంత్రాల వల్ల వచ్చే వైబ్రేషన్ తరంగాలు ఏమన్నా ఉంటే మీ దాకా రావాలంటే సెల్ ఫోన్ ఇట్లా ఎత్తుతారు పైకి, ఫోన్ కలవకపోతే సిగ్నల్ వస్తుంది. అట్లా వస్తుందా? సిగ్నల్ వస్తుంది కదా. మరి ఇప్పుడు మీరు 2 చేతులు ఎత్తితే ఎందుకు రావు? మా మంత్రాల వైబ్రేషన్స్ అవి కూడా వస్తాయి. 2 చేతులు పైకి ఎత్తండి, నమస్కారం చేస్తూ పట్టుకోండి. నా కోసం కాదు ఇదంతా, నాకేం లాభం లేదు. మీరు చేతులు ఎత్తితే మీ చేతులకు బంగారు కాదున్నాయా, నేను తీసుకుపోతున్నా. నాకేం లాభం? మీరు చేతులు ఎత్తితే మీకు లాభం కాబట్టి చెప్తున్నా, నేను ఎత్తలే, మిమ్మల్ని ఎత్తమని చెప్తున్నా. దయచేసి నా మాట అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఓం దుస్తాగో బ్రాహ్మణే భక్షరం భవతు ఇచ్ఛాశక్తి జ్ఞాన వ్యక్తి పరావరణ చిదానంద పరాకార పంచాశేల ప్రవలాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య త్రికూట పర్వత మహారాజ వర్మణోరత్రీ హిమవత్వ మహారాజ వర్మణ పుత్రీ ఇచ్ఛాశక్తి జ్ఞాన వ్యక్తి పరావరణ చిదానంద పరాకార పంచాశేల ప్రవలాన్విత పరవాసుదేవ గోత్రోద్భవస్య పరవాసుదేవ గోత్రోద్భవాయ చతుర్వేద శాఖాచార్యని అఖిలాండ కోటి బ్రహ్మాండ రాజిక తత్వాతీత నిష్కలంక స్వరూప సురాసురార్చిత అఖిలోన్నత పవిత్ర పార్వతీ నామ్ని సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి వరాధిని కన్యా చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణే భక్షణం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయారుషేయ ప్రవరామిత పరశివ గోత్రోద్భవస్య పరశివ జన్మణోరత్రే సదాశివ జన్మణ పౌత్రాయ చంద్రమౌళీశ్వర జన్మణ పుత్రాయ చతుస్సాగరపర్యంతం బ్రాహ్మణే భక్షణం భవతు నిర్గుణ నిరంజన నిర్వికల్ప త్రయారుషేయ ప్రవరామిత పరశివ గోత్రోద్భవస్య పరశివ గోత్రోద్భవాయ అనంత వేద శాఖ
మహాత్యాయని అఖిలాండ గురుం మహాండనాయకాయ వర్తాదీతాయ నిశ్చలంక స్వరూపాయ సురాసురార్జిత మాధవరాయ అఖిలేంద్ర పవిత్రాయ మహేశ్వర బ్రహ్మణే సాక్షాత్ లక్ష్మీనారాయణ స్వరూపాయ కన్యాధిదేవరాయ. అందరూ నమస్కారం చేయండి, మళ్ళీ చేతులెత్తండి. మీకు జోగు చెప్పనా? నిజం చెప్తాను, జోగు కాదు చెప్పనా? అందరి దేవుళ్లకు కొంతమంది నమస్కారం చేస్తారు. విష్ణుమూర్తికి ఎంతమంది నమస్కారం చేస్తారు? మనుషులను పక్కన పెడితే దేవతలు రాక్షసులు దేవతలు మాత్రమే నమస్కారం చేస్తారు. రాక్షసులకు అందరికీ విలన్ ఎవరు? విష్ణుమూర్తి. అన్ని కపట నాటకాలన్నీ పని రాక్షసులు గెలవకుండా దేవతలు గెలిచేలా చేస్తాడు. ఎందుకంటే మంచి ఉండాలి కాబట్టి, చెడు నశించాలి కాబట్టి. కానీ ఈయనకు పేరుంది బోళాశంకరుడు అని. ఈయన కోసం రాక్షసులే తపస్సు చేస్తారు. ఎక్కువ శాతం రాక్షసులే తపస్సు చేసి దగ్గరికి వరాలు ఉంటారు. విష్ణుమూర్తి వచ్చి వాటిని ఛేదిస్తుంటాడు. భస్మాసుర హస్తం. భస్మాసుడికి శివుడు నెత్తిన చేయబెడితే భస్మమైపోయి వరం ఇచ్చిండు. శివుడు నెత్తిన పెట్టబోతే మళ్ళీ విష్ణుమూర్తి వచ్చి మోహిని అవతారంలో శివుడిని రక్షించడానికి కథ విన్నాం కదా. దేవతలు రాక్షసులు ఇద్దరూ దండం పెట్టే దేవుడు ఎవరైనా ఉన్నారంటే యూనివర్సల్ గాడ్, మాస్ గాడ్. ఇవాళ రేపు చెప్పుకుంటారు, హీరోలు పెడుతారు మాస్ మాస్ మాస్. వాళ్ళంతా నటించడం వరకే. ఈయన మనం నటించాలన్నా, జీవించాలన్నా, బతకాలన్నా, బతికించాలన్నా అసలైన మాస్ గాడ్ ఎవరు అంటే ఎవరు? పరమేశ్వరుడు. గట్టిగా చెప్పండి చూద్దాం ఆయనకు. బోళా శంకర భగవానుకి. ఇప్పుడు మీకు కనెక్ట్ అయింది మాస్ గాడ్ అంటే కదా. లేబర్లు కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, ఆడపిల్లలు కానీ, మగపిల్లలు కానీ, పిల్లలు ఉన్నోళ్ళు కానీ, పిల్లలు లేనివాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, ఆడవాళ్ళు కానీ, అటు ఇటు కాని వాళ్ళు కానీ, ఆఖరికి నాగసాధువులు కానీ, ఋషులు కానీ, దేవతలు కానీ, రాక్షసులు కానీ, పావులు కానీ, జంతువులు కానీ అందరూ దండం పెట్టే దేవుడు ఒకే ఒక్క దేవుడు అంటే పరమేశ్వరుడు. అటువంటి పరమేశ్వరుడు యొక్క కళ్యాణం జరుగుతుంది. కన్యాదానం అయిపోయింది, గోత్రనామాలు జరగడం జరిగింది. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి మంగళసూత్ర ధారణ జరగబోతుంది. ఆ మంగళసూత్రానికి పంతులు గారు పూజ చేస్తున్నారు. అందరూ నమస్కారం చేస్తున్నాం. ముఖ్యంగా ఆడవాళ్ళు ఏం కోరుకుంటారమ్మా మీరు అంటే ఇప్పుడైతే చాలా కోరుకుంటున్నారు. మీషో వచ్చినప్పటి నుంచి కోరుకునేది కూడా లేదు, డైరెక్ట్ ఆర్డర్. ఇంటికి వచ్చేస్తున్నాయి 3 అడిగేది ఉండేది అంటే బిల్లు మాత్రం ఆయన పంపిస్తున్నారు. ఓటీపీలు చెప్పడానికి మాత్రం ఆయన కావాలి బిల్లు కట్టేందుకు. ఇంతకుముందు చాలా కోరుకునేది సీతమ్మ వాళ్ళు అడిగింది బంగారం లేదు అని అడిగినట్టు, ఏదో మాకు పరిశీలన నగలు అడిగేది. ఇప్పుడు లేవు, డైరెక్ట్ వచ్చేస్తున్నాయని. కానీ ఆడవాళ్ళు కోరుకునేది ఏదో తెలుసా? కోరుకోవలసింది ఏదో తెలుసా? నిండు 100 బతికున్నంత కాలము పసుపు కుంకుమలు తండ్రి నాకు అని చెప్పి కోరుకుంటారు. ఏం కోరుకుంటారు? పసుపు కుంకుమలు కోరుకుంటారు. బొట్టు పెట్టుకునేటువంటి అవకాశం ఇవ్వయ్యా బతికినంత కాలం. నెత్తిన పువ్వులు పెట్టుకునే అవకాశం ఇవ్వు, చేతికి గాజు వేసుకునే అవకాశం ఇవ్వు, కాళ్ళకు మెట్టెలు పెట్టుకునే పసుపు రాసుకునే అవకాశం ఇవ్వు, చక్కగా జలం ముడుచుకునే అవకాశం ఇవ్వు. ఇప్పుడు ఎందుకు అడగాల్సిన అవసరం లేదు. నెత్తికి నూనె పెట్టేది లేదు, జలేసేది లేదు. అసలు ఎందుకు పెరుగుతుందో అర్థం అవట్లేదు. మాలాంటి వాళ్ళు నాకు ఒక సాగులతో సార్ నేను మాట్లాడుతున్నాను అనుకోకండి కదా. కనుకోసారి ఏ బంధాలు లేని వాళ్ళు కూడా చుట్టూ కూడా వేసుకుంటున్నారు. మీకు అన్ని బంధాలు పెట్టుకొని చుట్టూ వేసుకుంటారు. అదేందో అర్థం కావట. వదిలేద్దామని చూస్తున్నారా? వదలవని. రాక్షసులు గాలి వచ్చి పెట్టుకుంటారు, రాక్షసులు వచ్చి పెట్టుకుంటారు. ఎవరిని? చుట్లు వీర పోసుకున్న వాళ్ళు. జడ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళ జోలికి రాక్షసులు ఎవరు రారు. దేవతలు వాళ్ళ దిక్కు చూస్తున్నారు. ఎప్పుడు గాలి వేసుకున్న వాళ్ళకి ఏ రకమైనటువంటి నరాల బలహీనత రోగాలు రావు. ఇవి రుజువైన ఆల్రెడీ సైంటిస్టులు రుజువు చేసినట్టు ఋషులు రుజువు చేశారు. అన్ని మర్చిపోయారు. కాళ్ళకి మెట్టెలు పెట్టుకోవడం ఒక సైంటిఫిక్ రీజన్. పెట్టుకో. పాపంతో పెట్టు పెట్టుకోవడం ఒకటి పెట్టుకో. కాళ్ళకి పసుపు రాసుకోవడం ఒకటి పెట్టుకో. ఇంటికి గడవకు పసుపు రాయాలి. న్యాయం అసలు గడపలేదు. గడపలే న్యాయం అయిపోయింది. తీసిపడే సినిమాలు పెట్టాడు గడపలేదు అంటాడు వాడు. గడప దాటుతూ చూద్దామని. అలా కావద్దు. భారతదేశ సంస్కృతిలో ఇవి చాలా ముఖ్యమైనవి. స్త్రీలు కోరుకోవాల్సిన పసుపు కుంకుమలు అమ్మవారు అడిగిన అందరూ కూడా ఆ గౌరీదేవి ఒకసారి పూజ చేస్తుంటే మహాకాళి రూపంలో ఉందట. పరమేశ్వరుడు కూడా ఒకసారి సరసవాడాలనిపించింది పార్వతీదేవితో. ఏమో కాళీ అని పిలిచాడట. కాళీ అంటే అర్థం ఏమిటి? ఓ నల్లని దాన అని అర్థం. పాప ఆయన సరసాలకే పిలిచాడు. ఒకటి ప్రేమ వచ్చి కానీ అడిగింది. ఆడవాళ్ళు ఎప్పుడు అడుగుతారో ఎవరు తెలియదు. దేనికి అడుగుతారో అంతకంటే తెలియదు. ఆఖరికి అడిగిన తర్వాత ముద్దగిద్దామని వెళ్తే వాళ్ళు దానికో పంచాయతీ ఉంటారు. ఏదో చేసినా పంచాయతీ ఆరోగ్యం అర్థం చేసుకోవడం మన తరం కాదు. పరమేశ్వరుడు కూడా ఏదో భాగం ఆయనకు ఎప్పుడో అనిపించింది. కాస్త నిద్రవంతులు పెళ్ళాన్ని పలకించకుండా ఏమనుకుంటుందో ఏమో ఇది వాళ్ళ ఆయనకి ఏమైనా కంప్లైంట్ చేస్తున్న భయానికి ఏమో ఖాళీ మంచిగా చూస్తున్నారనట. గంగవట్రాన్నాడు. ఖాళీ అంటే ఓ నల్లని దానా అని అర్థం వచ్చిందట. వెంటనే అడిగినట, నేను నల్లని దాన్ని అంటావా నన్ను అంటే నీ కళ్ళకి ఇంకో కళ్ళ కనబడుతున్నానే అర్థం అని మనసు చూపుకోనట. అని ఏం చేసింది? గౌరీ పూజ చేయడం ప్రారంభం చేసింది.
అప్పటి నుంచి ఆవిడ ప్రవేశపెట్టింది హిందూ సనాతనంలో ప్రతి ఒక్క ఆడపిల్ల పెళ్ళప్పుడు గౌరీ పూజ ఖచ్చితంగా చేయాలి, పెళ్లి తర్వాత రోజు చేయాలి. అది మర్చిపోతున్నాం, అదే విషయం. పెళ్ళప్పుడు ఎందుకు చేపిస్తారే అంటే రోజు పెళ్లి రోజు ఎలా కనబడుతుందో రోజు భర్తకు అలాగే కనబడాలి. ముసలిదైపోయినా శరీరం ముడతలు పడిపోయి ఊలాడుతున్నా కంట్లోంచి ఊసులు వస్తున్నా 99 ఏళ్ళు వచ్చి నడవంతా ఓడిపోయి కళ్ళ పట్టుకొని నడుస్తున్నా 20 మంది పిల్లల తల్లైనా పడుచు వెళ్ళినా మొదటి రోజు తాళి కట్టేటప్పుడు ఎలా కనబడుతుందో రోజు నా భర్తకు అలాగే కనబడాలి అని ఆ అమ్మాయి గౌరీ పూజ వస్తుందట. ఇప్పుడు అర్థమైందా గౌరీ పూజ ఎందుకు చేయాలా? అవిలేకుండా దగ్గర ఇప్పుడన్నా మనస్ఫూర్తిగా కోరుకోండి, మీ భర్తకు అందంగా కనబడాలి. బయట వాళ్ళకి అది అందంగా కనబడాల్సింది, భర్తకు మాత్రం అందంగా కనబడాలి. బయట వాళ్ళందరికీ సాంప్రదాయ పద్ధతిలో మార్పు సమానంగా తల్లిలా కనబడాలి. ఏ ఆడకూతురైనా ఎవరు చూసినా ఎటువంటి కామాంతులు చూసినా 2 చేతులకి నమస్కారం చేసేంత అమ్మతనంతో కనబడాలి బయట వాళ్లకు. భర్తకు మాత్రం అన్నం పెట్టేటప్పుడు అమ్మగా కనబడాలి, పనులు చేసేటప్పుడు దాసిగా కనబడాలి. అంటే జుట్టంతా ఇట్లా అనుకోని మొత్తం అంతా ముఖమంతా మేకప్ అంతా తీసుకొని పని చేయడం కాదు నేను చెప్పేది. అతని పని ఎలా చేసి పెట్టాలంటే ఇవాళ చేయలేనండి నా చేత కాదని చెప్పడం భార్యలకు అలవాటు సహజంగా. భర్త ఏమనకపోవచ్చు కానీ పని చేయాలి, భర్తకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. అట్లా అని చెప్పి భర్త నుంచి భార్యను ఇబ్బంది పెట్టమని చెప్పట్లేదు నేను. భర్త కూడా భార్యను జాగ్రత్తగా ప్రేమగా చూసుకోవాలి. ఎప్పుడు గుర్తిస్తారంటే ఇవన్నీ జరిగినప్పుడు గుర్తిస్తారు. అటువంటి అమ్మవారిని అందరూ ప్రార్థన చేయండి, తల్లి మేము మా భర్తల దృష్టిలో పడేటట్టు, మా భర్తలు మమ్మల్ని ఎప్పుడు ప్రేమగానే చూసేటట్టు, మా భర్తలకు మేము ఎప్పుడు అందంగానే మేము తప్ప ఇంకెవరు కనబడకూడదు, మేమే అందంగా కనబడేటట్టు, మా భర్తలు ఎప్పుడు మా కొంగే పెట్టుకొని తిరిగేటట్టు, మా భర్తలు పని చేసుకొచ్చిన పైసలన్నీ మా చేతిగా ఇచ్చేటట్టు, మా భర్తలు మేము చెప్పిన మాటే వినేటట్టు మమ్మల్ని అనుగ్రహించని అమ్మవారికి నమస్కారం చేస్తూ అనిల్ గారు చెప్పారు ఆస్తులని మా పేరు మీదే రాసేటట్టు. ఎక్కడికి పోతాయి నావిని ఆవిడే ఉంటుంది, మనం రాయకుండా ఆవిడకే వస్తాయి. చట్టం చేసిపోయి వాళ్ళు వృద్ధాలు. సో మాంగళ్యానికి పూజ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా నమస్కారం చేసుకోండి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే నారాయణి నమోస్తుతే. మాంగళ్య గౌరీ దేవతాయై నమో నమః. జ్ఞానపూర్వక నమస్కారాన్ని సమర్పయామి. శ్రీ దత్తాత్రేయాయ గంధం అమ్మాగాత్రికాయ పుష్పం ఎల్వాయి దత్తాత్రేయాయ 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 నైవేద్యం దత్తాత్రేయాయ నమోదారుదార్థే అక్షదాంతవర్పయామి నమః. భక్తప్రియదో సుప్రదన్నో వదదో భవదో. ఆ మాంగళ్యాన్ని పంతులు గారు మనందరికీ 2 చేతులకి చూపిస్తారు. మాంగళ్యాన్ని సన్నగా ఉంటుంది, మీరు అక్కడున్న అంటే ఉన్న కంచు పోటు. ఏం తినాలి? ఆకుకూరలు తినాలి బాగా, అక్కడి వాళ్ళకి కంచు వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఆ మాంగళ్యానికి నమస్కారం చేసుకునే ప్రయత్నం చేయండి. కళ్ళు మూతపడుతుంటే ఒకసారి కళ్ళు నలుపుకోండి. నిద్రదేవతకి చెప్పండి, అమ్మా ఆ కళ్యాణం చూసేంతవరకు నిద్ర మమ్మల్ని ఆవహించగలుగుతుంది అని నమస్కారం చేసుకోండి. గట్టిగా చెప్పాలి, శంకర భగవానకి జగదంబ విశ్వమాలిని మాతాకి. ఒక్క మాట చెప్పనా, ఆ రాళ్ళు బాధపడుతున్నారు, ఆ రాళ్ళు బాధపడుతున్నారు. ఏమని? మేము జై చెప్పలేకపోతున్నామే. మన మనుషులం, మనకు నోరిచ్చారు భగవంతుడు, ఈ శబ్దం భగవంతుడు ఇచ్చింది. ఆయన కోసం ఉపయోగించకుంటే లాభం ఏమిటి? ఆ కొసకున్న వాళ్ళు ఎవరు చెప్పండి? కొసకున్న వాళ్ళు కూడా చెప్పాలి, ఈ ముందున్న వాళ్ళు చెప్పాలి, మధ్యలో ఉన్న వాళ్ళు చెప్పాలి. వీళ్ళైతే ఆగట్టే చెప్తూనే ఉన్నారు పాపం. ఇటుపక్క ఉన్న వాళ్ళు కూడా చెప్పాలి, అన్ని పక్కన ఉన్న వాళ్ళు 2 చేతులు పైకి గట్టిగా చెప్పండి, శంకర భగవానకి. ఇంత చెప్పినందుకు నేను ఇంత రాదా? ఇంత శబ్దం మీ దగ్గర ఇంత 10 రెట్ల శక్తి ఉంది మీ దగ్గర. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం, కొట్టాలి, లేకపోతే రాళ్ళు వచ్చి కొడతాయి. చెప్పండి, మీ ఉంటారు గట్టిగా చెప్పట్లు, గట్టిగా. ఈ తలకొండపల్లి గడ్డ మీద తలకొండపల్లి గ్రామం నందు, తలకొండపల్లి మండలం నందు, ఈ నియోజకవర్గం నందు, ఈ రాష్ట్రం నందు మంగళం శాశ్వతముగా నిలబడుగాక అని మంత్రాలు. మంగళం అంటే శుభము, కళ్యాణం, మంచిగా జరుగుతుండగాక అని అన్నమాట. మాంగళ్య ధారణ జరిగింది. మాంగళ్యం అయిన తర్వాత ఏముంటది? సంస్కృతంలో అక్షరారోపణ అంటారు. కల్వాలంటే తల మీద నుంచి జాలువారేవి అని అర్థం. మనం ఇప్పుడు ఏం కోసుకుంటున్నాము? మల్లయ్య గారి పెళ్లి గారికి వచ్చి ఆడిపోయి
ఏ పోసుకుంటాం? బియ్యం 2 సార్లు పోసుకుంటే ఎక్కువ. పూసలు తెచ్చేసుకొని చెమికీలు తెచ్చేసుకొని ఆ ఊరే ధర్మకోలు బాలు తీసుకొచ్చుకొని ఉప్పునే వాడు ఊస్తే అమ్మాయి గంట అమ్మాయి నోట్ల అయ్యగారు నోట్ల అయ్యగారు గంట చుట్టూలోకి పడతాయి. ఆ కళ్ళల్లో పడి అవి కళ్ళు మంటలు వేసి ఆ కంటికి ఎవరితోనైతే మీరు ఇచ్చే 10,000 15,000 20,000 కట్నం సరిపోదు. డాక్టర్ గారికి తెలుసు ఎంత ఖర్చు అవుతుందో. కన్నుకు ట్రీట్మెంట్ పన్నుకు ట్రీట్మెంట్ ఆఖరికి ఊపిరితిత్తులు ఖరాబ్ అయిపోతున్నాయి. పంతులు గారు మాకేం సంబంధం లేదు, మా పైకి వచ్చిపోయి మనం చేస్తున్నటువంటి పనుల వల్ల మనమే ఇబ్బంది పడతాం. ధర్మకోలు ఉదరం శాస్త్రం కాదు, శంకీలు తెచ్చుకోవడం శాస్త్రం కాదు. కేవలం ముత్యాలు మాత్రమే తెచ్చుకోవచ్చు. లేదా అక్షరారోపణ అంటే తలంబ్రాలు పోసుకోవాలి. ఎంత చక్కగా జొన్నలు కలిపేవాళ్ళు ఇప్పటికీ కలుపుతున్నారు ఊళ్ళలో. హైదరాబాద్ లో తగ్గాయి కానీ ఊళ్ళలో పంట పండుతుంది, జొన్నలు పండేవాళ్ళు జొన్నలు కలిపేవాళ్ళు. బియ్యము జొన్నలు కలుపుకొని తలంబ్రాలు పోసుకునేవాళ్ళు. అది మర్చిపోవద్దు. తలంబ్రాలంటే జాగ్రత్తగా భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ పోసుకోవాలి. మొదటిసారి తలంబ్రాలు పోసుకుంటే దీనికి మంత్రం ఉంది. మొదటిసారి తలంబ్రాలు పోసుకుంటే ప్రజా సంపద కలుగుతుంది, అంటే సంతానం బాగా కలుగుతుంది వాళ్ళ మధ్యలో. రెండోసారి తలంబ్రాలు పోసుకుంటే పశు సంపద కలుగుతుందట, పాడి పంట గోవు సమృద్ధి కలుగుతుంది, గో సంపద పెరుగుతుంది. మూడోసారి పోసుకున్నప్పుడు యజ్ఞయాగాది కర్మలు చేసేటువంటి అధికారాలు వస్తాయట. నాలుగోసారి పంటలు మస్తు చెప్తున్నాయా ఇవన్నీ పైసలు కావాలంటారు. నాలుగోసారి పోసుకుంటే ఇక పైసలే బాగా వస్తాయి. మనకు కావాల్సింది ఏంటి? పైసలే. పైసలు కావాలంటే మొదటి 3 చేయాలి, చేస్తేనే నాలుగోసారి పైసలు వస్తాయి. లేకపోతే మీరు గట్టిగా చప్పట్లు నేను అడిగినప్పుడు కొడితే మీకు పైసలు వస్తాయి, యజ్ఞాలు చేయగలుగుతారు, ఆవులను పెంచుకోగలుగుతాము, ఆఖరికి సంతానాన్ని మంచిగా పెంచుకోగలుగుతాము, ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలా తెలియదు. చేతులు సరి చేసుకోండి, చప్పట్లు కొట్టడానికి చేతులు సిద్ధంగా పెట్టుకోండి. సెల్ ఫోన్ ఉంటే పక్కకు పెట్టండి, పగిలిపోతాయి వాళ్ళ జాగ్రత్త. తన్మయత్వంతో కొట్టండి, ఇష్టంగా కొట్టండి. మీ అమ్మాయికి పద్మశ్రీ అవార్డు, పద్మభూషణ అవార్డు, పద్మవిభూషణం, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో మీ అమ్మాయికి అబ్బాయి అయితే ఎంత ఇష్టంగా కొడతారో చెప్పండి. అంత ఇష్టంగా పెట్టండి. ప్రవేశం గట్టిగా చెప్పచ్చు. చప్పటాపమని చెప్పలేదు, చప్పట్లు ఆపమని చెప్పలేదు. అంటే కొట్టమని గట్టిగా చప్పట్లు కొట్టడానికి కష్టమైతే మీ పక్కన ఉన్నది ఈ పోయేదని కొట్టండి, గట్టి కొట్టండి. చప్పట్లు బాగా వద్దు, చప్పట్లు కావాలి నాకు. ఈ చప్పట్లు నన్ను సంతోషపెడితేనే కళ్యాణం అంటే లేకపోతే గిట్టనే కూర్చున్నా ఉంటాను. గట్టిగా గట్టిగా ఏమో ఉన్నాయి కానీ వస్తుందంటే బయట కాలం వస్తారు పెట్టండి గట్టిగా. అరే నా మీద ఇష్టం లేకుంటే మన పరమేశ్వరుని ఇష్టం పెట్టండి. బోలా శంకర భగవానకి, బోలా శంకర భగవానకి. మీరు చెయ్యన్న 10 సార్లు నా గూగుల్ పేలో కనీసం ఒక పైసా పడ్డా నేను 10 సార్లు చెప్పినట్టే అర్థం ఉంది. నాకు అంతా ఓంగా నేను మిమ్మల్ని చెయ్యాలనిపిస్తుందా అని చెప్తే నాకు వచ్చే లాభం ఏమో ఎందుకు ఆలోచించలేదు మీరు? ఏం పెట్టినా నాకు పైసలు రావాలని చెప్పట్లే, మీకు పుణ్యం రావాలని చెబుతున్నా. మీరు నవ్వినా, మీరు ఏడ్చినా, మీరు కష్టాలు పడ్డా, మీరు సుఖపడ్డా వెనకాల ఉండేది భగవంతుడు, మీ పుణ్యం. మీరు ఎంత పుణ్యం, మీకు మార్కులు రావాలంటే పరీక్షలకే రాయాలి. పరీక్ష రాయకుండా నాకు మార్కులు రావాలంటే రావు. సరిగ్గా మనకు కరెక్ట్ నిజమైన ఆన్సర్ రాయాలి, మంచి రాతతో రాయాలి, ఖచ్చితంగా రాయాలి. రాస్తే అప్పుడు 100కు 100 మార్కులు వస్తాయి. మీకు 100కు 100 మార్కులు రావాలంటే గట్టిగా చెప్పండి. భగవంతుడి దగ్గర భక్తితో రావాలంటే శంకర భగవానకి. ఎవరు చెప్తున్నారు? ఆడవాళ్ళు చెప్తున్నా, మగవాళ్ళు చెప్తున్నా? ఎక్కువ ఇప్పుడు కూడా ఇద్దరు మాట్లాడి కంప్లీట్ చేస్తుంది. ఒక్కసారి అందరికి అవకాశం ఇద్దాం. కేవలం మగవాళ్ళు మాత్రమే అనాలి. నేను లేస్తా, లాభం లేదు. ఇప్పుడు జై ఎవరు చెప్తారో వాళ్ళే మగవాళ్ళు, జై చెప్పకపోతే మగవాళ్ళు కాదు.
చెప్పాలి మీ ఇష్టం. ఇక నేను ఇంతకంటే గట్టిగా చెప్పడానికి లేదు. సభలో ఉన్న B3 మీడియా కూడా ఉంది. ఆయన ఊరుకోరు వాళ్ళు అన్న పెడతారు కదా. ఇప్పుడు ఎవరు చేయి చెప్తారో వాళ్ళు మొగోళ్ళు వస్తుంది ఇబ్బంది పడకండి. పెళ్లి కాని పిల్లలు 18 ఏళ్ల కంటే తక్కువ పిల్లలు అనొచ్చు. మొగోళ్ళైనా ఆడోళ్ళైనా 18 ఏళ్ల కంటే తక్కువ పిల్లలు ఓటు హక్కు లేని వాళ్ళు అనకండి. ఇప్పుడు కేవలం ఓటు హక్కున్నవాడు, మూతి మీద నూనె మీసాలు పోల్చిన వాడు, నేను మగవాడిని నమ్మినవాడు, నేను మగవాడిని నిరూపించుకోవడానికి పరమేశ్వరుడు ఒకసారి గట్టిగా కేవలం మగవాడు మాత్రమే చెప్పండి. శంకర భగవానికి మొగోళ్ళే చెప్పిగా 11 పెళ్ళిలో మొగోళ్ళు ఉన్నారని నమ్మొచ్చు. మొగోళ్ళు ఆగండి. ఇప్పుడు ఆగాలి, మొగోళ్ళు ఆగాలి. ఈసారి ఆడవాళ్ళు మాత్రమే చెప్పండి. ఇప్పుడు ఎవరు చేయి చెప్తే వాళ్ళు ఆడవాళ్ళు. మొగోళ్ళు చెప్పొద్దు. మోసం చేద్దామని మీరు ఆడవాళ్ళు అవుతారు. మీ ఇష్టం. పరమేశ్వరుడు వచ్చుకుంటే ఒక సెకండ్ పట్టాలి కట్ చేయడానికి. మనం అక్కర్లేదు, మన పిల్లలు ఆటంకం లేదు. పరమేశ్వరుడు కూడా సెకండ్ లో పోతాయని. మగవాళ్ళు ఎవరు మాట్లాడుతూ కేవలం ఆడవాళ్ళే చెప్పాలి. 18 ఏళ్ల కంటే కింది పిల్లలు చెప్పొద్దు. ఓటక్కు లేని పిల్లలు చెప్పొద్దు. కేవలం ఆడవాళ్ళల్లో కూడా 18 ఏళ్ల పైబడ్డ వాళ్ళు చెప్పండి. అమ్మా మీ అందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, పసుపు కుంకుమలు కావాలంటే, సుఖమైన జీవితం కావాలంటే అమ్మవారి కోసం ఒకసారి గట్టిగా ఆడవాళ్ళు చెప్పండి. తల్లి జగదో జగదంబ విశ్వమాలిని మాతాకి. మొగోలు గట్టేసిన ఆడవాళ్ళు గట్టేసిన అరే మిక్సింగ్ అయిందంటారు. మొగోళ్ళు చెప్పగానే మళ్ళీ ఒక్కసారి ఆడవాళ్ళకి అవకాశం ఉంటారు. ఎందుకంటే మనందరం అంతేగా ఆడవాళ్ళ కోసమే పక్షపాతం మనందరం. ఒకసారి మళ్ళీ ఆడవాళ్ళు చెప్పారు, మొగోళ్ళు చెప్పగానే దయచేసి మీ ఇష్టం, మీరే ఊడిపోతారు చెప్పిన మొగోళ్ళు. ఆడవాళ్ళు మళ్ళీ ఒకసారి చెప్పండి. పిల్లలు చెప్పొద్దు. 18 ఏళ్ల కంటే కింద పిల్లలు చెప్పొద్దు. మీ ఇష్టం. మోసం చేస్తే మీకు అయిపోయింది. ఆడవాళ్ళు చెప్పండి. జగదంబ విశ్వమాలిని మాతాకి. తక్కువే కదా నేను మర్చిపోయిన మొగాయన అంటాను. రైట్. ఇప్పుడు పిల్లలు మాత్రమే చెప్పండి. 18 ఏళ్ల కంటే కింద పిల్లలు చెప్పండి. ఆడవాళ్ళు చెప్పొద్దు. పెద్దోళ్ళు మొగోళ్ళు చెప్పొద్దు. పెద్దోళ్ళు 18 ఏళ్ల కంటే కిందోళ్ళు చెప్పాలి. ఎవరు మోసం చేసినా మీ ఇష్టం. ఇప్పటి వరకు మీరు యువకులు అనుకుంటారు కదా, ఉన్నది పోతుంది. ముసలోళ్ళకు కూడా మన రైతురాడు. దయచేసి పిల్లలకు మాత్రమే అవకాశం ఏంటి. 18 ఏళ్ల కంటే కింద పిల్లలు, మొగోళ్ళు, ఆడవాళ్ళు అందరూ చెప్పండి. పిల్లలు చెప్పండి. శంకర భగవానికి. ఇప్పుడు చెప్పండి. ఎవరు బాగా చెప్పారు? ఎవరు బాగా చెప్పారు? అందరూ మేమంటారు పిల్లలని చెప్పారు. మేమంటే ఏమంటారు? పిల్లలు, పెద్దలు అందరూ చెప్తారు. ఒకసారి గట్టిగా చేతులు పైకెత్తండి. శంకర భగవానికి. ఇప్పుడు వచ్చింది మొదటిసారి ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఒకసారి శంకర భగవానికి. హెలికాప్టర్లో వస్తున్నాం మనం కూడా. రేపు ఉప్పల్ సేట్ గారు ఆ టీవీలో పట్టుకొని చూస్తే అమ్మో వీళ్ళన్నది, ఈ అక్కన్నది, ఆ తెల్లన్నది, ఈ పిల్లన్నది, ఆ అన్నదని మనల్ని చూసి నవ్వుకోవాలి, సంతోషపడాలి. ఇంత ఖర్చు పెట్టి ఇక్కడ కార్యక్రమం చేసినందుకు ఆయన తృప్తిపడాలి. పరమేశ్వరుడు చూసే CCTVలో ఆయన కూడా తృప్తిపడాలి. మళ్ళీ ఒకసారి గట్టిగా 2 చేతులు పరిగెత్తండి. జయములో జగదంబ విశ్వమాలిని మాతాకి. స్వామి వారికి నాట్యం ఆడేటప్పుడు అందరూ సపోర్ట్ కొట్టున్నారు. హర హర శంకర జయ జయ శంకర అందరూ చదవాలి. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర జయ జయ శంకర. హర హర శంకర
పార్వతీ పరమేశ్వరుడే బంజాట ఆడుకున్నట్టుగా భావించాలి. మిమ్మల్ని అందరినీ ఉరువు తొలగించడానికి, మిమ్మల్ని సంతోషపెట్టడానికి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, పరమేశ్వరుడి యొక్క కళ్యాణంలో ఇవన్నీ కూడా తప్పక కొడుతున్నారు అంటే తాళయుక్తంగా. హర హర శంకర జయ జయ శంకర, 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 జయ జగదంబ జయ జగదంబ, జయ జగదంబ జయ జగదంబ, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, కాంతి శంకర కాళని శంకర, కాంతి శంకర కాళని శంకర, శివరూపే మమ శరణం శరణం, శివరూపే మమ శరణం శరణం, శక్తిరూపే మమ శరణం శరణం, శక్తిరూపే మమ శరణం శరణం, హర హర శంకర జయ జయ శంకర, హర హర శంకర జయ జయ శంకర, గణపతి రూపేణ శరణం శరణం, గణపతి రూపేణ శరణం శరణం, షణ్ముఖ రూపేణ శరణం శరణం, షణ్ముఖ రూపేణ శరణం శరణం, బ్రహ్మరూపే మమ శరణం శరణం, బ్రహ్మరూపే మమ శరణం శరణం, సరస్వతి రూపేణ శరణం శరణం, సరస్వతి రూపేణ శరణం శరణం, విష్ణురూపే మమ శరణం శరణం, విష్ణురూపే మమ శరణం శరణం, లక్ష్మీరూపే మమ శరణం శరణం, లక్ష్మీరూపే మమ శరణం శరణం, హర హర శంకర జయ జయ శంకర, 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 హర హర మొగోళ్ళు యువకులు శివుడి కోసం అంటారు. ఎందుకంటే పరమేశ్వర శివ చదువుకోనట్టు చదువుకున్నాం కానీ ఆయన ఉద్యోగాలు కట్టట్లేవు, పెళ్లిళ్ళు అయ్యట్లేవు. మేమా ఎన్ని రకాల వేషాలు వేసుకున్నా, పుష్పాన్ని అదని ఇదని దేవరాని ఎన్ని స్టైలు పెట్టుకున్నా మనకు చూసేవారు పెళ్లి అయ్యట్లేదు. ఉద్యోగం వస్తే పెళ్లి అవుతుంది. ఉద్యోగం రావాలంటే పరమేశ్వరుడు ఉండాలి. మనం ఎంత స్టైల్ పడుతున్నాం అన్న లెక్క కాదు, మన బాడీలో ఎంత స్టైల్ భగవంతుడు పెట్టారన్న లెక్క. అందుకని వాళ్ళు గట్టిగా చెయ్యంటారట. వాళ్లకు కావాల్సింది వీళ్లకు కావాల్సింది వాళ్లకు గట్టి మీద వనరు గట్టిగా చెప్పగలుగుతున్నారు. స్వామి వారికి హారమిస్తున్నారు, స్వామి వారికి హారమిస్తున్నారు. ఒకసారి
వాళ్ళు ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? ఇంకేమైనా లోటుపాట్లు జరిగాయా? ఇంకేమైనా తీర్చుకోవాల్సి ఉందా? ఆయన కూడా ఒక మామూలు వ్యక్తిలా కళ్యాణాన్ని మీతో పాటు కూర్చొని చూస్తున్నాడు అక్కడ. నేను అప్పటి నుంచి గమనించలే, ఇప్పుడే గమనించా. చూసేదాకా అక్కడ నవ్వుతున్నారు. అంటే గూగుల్ పే, ఫోన్ పే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని అర్థమైంది ఆ నవ్వుతోటి. నాకు అక్కర్లేదు, పరమేశ్వరుడి కళ్యాణం కట్నం పరమేశ్వరుడికే చెందాలి. మీరందరూ కట్నాలు చదివించాలి. కట్నాలు చదివించిన తర్వాత ఇతరత్ర కార్యక్రమాలు ఉంటాయి. ఉండి తెల్లారులు ఉండి జాగారం చేసి పరమేశ్వరుడికి ఒక పాత్ర అవుతారని ఆశిస్తూ మళ్ళొక్కసారి ఆఖరిసారి నా కొరకు 2 చేతుల పైకెత్తండి. నేను మీ కొరకు హైదరాబాద్ నుంచి వచ్చిన సేటు చెప్పిండని మధ్యలో వెళ్ళిపోదాం అనుకున్నా. నాకు అక్కడ లైన్ దొరకకపోతే రావడానికి. కానీ మీరందరు ఇంతమంది ఉంటారు కదా. ఎవరు అన్నారట, మురళయ్య గారు వస్తున్నాడు కళ్యాణానికి అని తెలిసిందని అన్నారట. శేఖర్ ఎవరంటే ఏంటి, నేను వస్తున్నాను వాళ్ళు సంతోషపడ్డప్పుడు నాకు కూడా సంతోషం కలిగాలి కదా. మీ ముఖాలలో నవ్వులు చుట్టానికి మీ కొరకు పరమేశ్వరుని వేడుకుంటూ ఇంకొంచెం సేపు గొంతు ఇవ్వయ్యాని అప్పటి నుంచి ప్రార్థన చేస్తూ కళ్యాణం చేయించిన నా కొరకు ఒక్కసారి గట్టిగా చేతులు ఎత్తండి. ఆడపిల్లలు, మగపిల్లలు, నాయన యూత్, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి. బోలా శంకర భగవానికి, జగదంబ విశ్వపాలిని మాతాకి, లక్ష్మీ నృసింహ భగవానికి. జయ జయ భవాని శంకరాయ చంద్రమౌళయే కృతాం భయ నివారణాయ మాం పాహి మంగళం. భూతనాథ మంత్రకూట పురజనావాసిత గౌతమీ తీరవాస కలయ మంగళం. జయ జయ భవాని శంకరాయ చంద్రమౌళయే కృతాం భయ నివారణాయ మాం పాహి మంగళం. శివ భయ నివారణాయ మాం పాహి మంగళం. హర భయ నివారణాయ మాం పాహి మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయనే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. నిత్య శ్రీరస్తు దివ్యమంగళాని భవంతు. సంతత శ్రీరస్తు సమస్త మంగళాని భవంతు. శతంజీవ సరదా వర్ధమాన ఇత్యభిర్గమో భవతి శతమితి శతందే వర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి యుతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః మహల్పయేంద్రావతే భవతి దేమిహావః అయం పరమేష్ఠే సమర్చాస్తమానామతమశ్లోకో అస్తు. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం పశుభిర్మిథునైర్జాయతే ఏవం వినిశోద్యహోత్రం జిహ్వతి చైనమేవం వేద ఘృతం పీత్వా మధుజారగవ్యం విదేవ పుత్రమభిరక్షతాధిమో. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే ఏవం వినిశోద్యహోత్రం జిహ్వతి చైనమేవం వేద. ఓం శ్రియమేవావరుంధే శీతే వాతే పునర్నివేత్యాః క్షేమో వైరాష్ట్రస్య శీతో వాతః క్షేమమేవావరుంధే. ధనం ధాన్యం పశు బహుపుత్రలాభం శతసంవత్సరం శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. సత్యమంత్రార్థాత్యాతమలాదంతి భవంత శ్రీమంతో మహంతో గంధంతో వేదోక్తం పరిపూర్ణం ఆయుష్యమితి భవంత శ్రీమంతో మహంతో గంధంతో దంపత్యో గురుదేవతా ప్రసాదేన నిశ్చింతో నిరోగౌ నిర్వ్యసనౌ భగవద్భక్తివాజోస్తావితి భవంత శ్రీమంతో మహంతో గంధంతో సంతు యజమానస్య కామాః ఆచంద్రార్కౌ వంశాభివృద్ధిరస్తు. ఆచంద్రార్కౌ గోత్రాభివృద్ధిరస్తు. అస్మిన్ తలకొండపల్లి గ్రామే ధనకనక వస్తువాహన పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. సంతు యజమానస్య కామాః రోచనో రోచమానః శోభనః కళ్యాణః. అయ్యా కార్యక్రమం కళ్యాణ కార్యక్రమం పూర్తయింది.